సంగారెడ్డి జిల్లా మహిళలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాన్ కీ బాత్ కార్యక్రమంలో స్కై వారియర్స్గా ప్రశంసించడం పట్ల జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ ద్వారా జిల్లాలో మహిళల కోసం కొత్త ఉపాధి మార్గాలు అందుబాటులోకి వస్తాయని ఆమె వివరించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా 52 మంది మహిళలు డ్రోన్ శిక్షణ పొందినట్టు పేర్కొంటూ, ఈ శిక్షణ వల్ల మహిళలు పంటలపై మందుల పిచికారి వంటి సేవలలో చురుకుగా పాలుపంచుకుంటున్నారని తెలిపారు. 1 ఎకరానికి మందులు పిచికారి చేయడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే పడుతుందని, డ్రోన్ వినియోగం వల్ల సమయం, నీరు, డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. డ్రోన్ శిక్షణ పొందిన మహిళలు నెలకు సుమారు 10,000 రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. అదే విధంగా డ్రైవింగ్లో శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు అనేక ప్రైవేట్ సంస్థలు, ఎయిర్ పోర్టులు, సర్వీస్ టాక్సీలలో అవకాశాలు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న 33 మంది మహిళలలో 28 మంది శిక్షణకు అర్హత సాధించారని, వారికి ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డ్రోన్ శిక్షణలో ఉన్నత శిక్షణ పొందిన మహిళలను స్కై వారియర్స్గా గుర్తించడం గర్వకారణమని, ఈ మహిళలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉపాధి మార్గాలను విస్తరించుకుంటున్నారని వివరించారు. వారికి సబ్సిడీపై డ్రోన్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డీఏ పీడీ జ్యోతి, ఇతర ఉన్నతాధికారులు, ఎస్హెచ్జి మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన మాన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రశంసలతో సంగారెడ్డి మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఎన్ని జోన్లలో వాడతారనే చెప్పారు మేడం. అయితే డ్రోన్ 3 జోన్స్లలో ఉంటుంది మేడం. ఒక రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్. రెడ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్స్, అసెంబ్లీస్ అటువంటి ప్లేస్లలో వాడచ్చు మేడం దాన్ని. ఇంకొకటి ఎల్లో జోన్, అది ఎక్కడన్నా ర్యాలీ తీసినప్పుడు పోలీస్ పర్మిషన్ తోని వాడచ్చు మేడం. ఇంకొకటి ఏంటి అది ఉండదు మేడం, ఎందుకంటే అది గ్రూప్ తో పాటు చేయాలనుకుంటున్నారా, ఎట్లా చేయాలనుకుంటున్నారు? నేనైతే మా దగ్గర ఫీల్డ్ క్రాప్ ఎక్కువ వరి పండుతుంది మేడం. అన్నసాగర్ లో రైతులకు దాన్ని మోటివేట్ చేసి ఇదే వాడాలనుకుంటున్నాం మేడం. నేను డ్రోన్ వాడాలనుకుంటున్నాను. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి మరియు నమో డ్రోన్ దీదీ స్కీమ్ కింద మనము 52 మంది మహిళలకు ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది డ్రోన్ ఆపరేషన్స్ మీద. సో ఈ డ్రోన్ ఆపరేషన్స్ చేయడం వల్ల ప్రతి మహిళకు కూడా అంటే ఎకరానికి 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎకరం స్ప్రేయింగ్ చేయడానికి 10 నిమిషాల్లో స్ప్రేయింగ్ చేయగలుగుతారు. మొత్తం నెలకు 20,000 వరకు కూడా వీరికి ప్రాఫిట్ వచ్చే విధంగా కూడా ఈ డ్రోన్ ఆపరేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమము. మనము ఫస్ట్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ట్రైనింగ్ అన్నది ఇచ్చాము. ఇప్పుడు నమో డ్రోన్ దీదీ మరియు ఇందిరా మహిళా శక్తి కింద వీరికి డ్రోన్స్ కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు సంగారెడ్డి జిల్లాలో మనం తీసుకున్న ఇనిషియేటివ్ మహిళలు డ్రోన్ వారియర్స్గా, స్కై వారియర్స్గా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మహిళలందరూ డిఆర్డీఏ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఎంకరేజింగ్గా కూడా ఉంది. మహిళలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఈ డ్రోన్ ఆపరేషన్స్ని సక్సెస్ చేయడానికి. వారికి పూర్తి సహకారం అందించడానికి జిల్లా యంత్రాంగం కూడా ముందు